చూసారా ఎంత బాగుందో, ఫ్రెష్ తోటకూర. ఇంకేం కావాలి చెప్పండి. మీరు కూడా ఇప్పటి వరకు గార్డెనింగ్ స్టార్ట్ చేయకపోతే వెంటనే స్టార్ట్ చేయండి, ఆకుకూరలతో స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్గా మీకు అనేది ఇంట్రెస్ట్ అనేది వచ్చేస్తుంది. అందరికీ గుడ్ మార్నింగ్. ఎర్లీ మార్నింగే ఒక చిన్న వీడియో తీయడానికి అయితే పైకి వచ్చాను. చలి అయితే బీభత్సంగా ఉంది. అండ్ మనకి ఈరోజు హార్వెస్ట్ కూడా ఉన్నాయి. ఉండమ్మా వస్తాను లూసీ. ఈ పిల్లలు కానీ నన్ను చూసారంటే మటుకు పిచ్చి రేగిపోతాయి. అంటే తెల్లవారే వాటి దగ్గరికి వెళ్ళి పలకరించాలి. అండ్ ఈరోజు వచ్చేసి మన మిద్దె తోటలోని కొంచెం హార్వెస్ట్ అనమాట. ఏమున్నాయి ఏంటనేది చూద్దాము. ఇప్పుడిప్పుడే ఎండ కొంచెం వస్తుందన్నమాట, సన్ రైజ్ అవుతూ ఉంది ఇంకా. సో మనం హార్వెస్ట్ అనేది మొదలు పెట్టేద్దాము, ఓకేనా. ముందు మా పిల్ల దగ్గరికి వెళ్ళి వచ్చేస్తాను. గోల్ పెట్టేస్తుంది, అది ఇంకా ఉండదు ఆ పిల్ల. మీ గోలేంటి, మీ గోలేంట్రా బుజ్జి తల్లిలు? మీరేం చేస్తున్నారు లోపట? చూసారా, ఇక్కడ రాగానే గోల ఆపేసినాయి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ చిట్టల్లి, గుడ్ మార్నింగ్ చిట్టల్లి. వస్తాను ఆగండి. హార్వెస్ట్ గుడ్ మార్నింగ్ నాన్న, గుడ్ మార్నింగ్ లూసీ బాబు. ఉండి వస్తాను, ఒక్క అరగంట వదిలేయండి, వస్తాను. అయితే ముందుగా మనం ఇక్కడ వంకాయ మొక్కలు ఉన్నాయండి. సో అక్కర్లేని ఆకులన్నీ కూడా ఇలా తీసేసుకోవాలి. కొంచెం మొక్క ఎదుగుదల అనేది ఉంటుంది, లేకపోతే అంతే సంగతులు. చాలా గ్రీన్గా ఉంది కదా, ఎక్కువ పెస్ట్ పట్టే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ నేను కొంచెం బూడిదైతే జల్లాను, ఇదిగోండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదిగోండి గుడ్డు వంకాయలు. ఇదిగోండి, చాలా రోజులకు కదా మన దగ్గర గుడ్డు వంకాయలు మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఎంత బాగున్నాయో, భలే ఉన్నది కదా కలర్ కూడా. ఇదిగోండి, ఇంకా ఉన్నాయి కొన్ని వంకాయలు, అవి కూడా కోసుకున్నాం. చూడండి, పెద్ద పెద్ద ఆకులు అయిపోయినాయి. ఇక్కడ చూసారా, ఇది వేరే కలర్, ఇది లైట్ గ్రీన్ అనమాట. దీనికి కలర్ డిఫరెన్స్ కనిపిస్తుంది కదా, లైట్ గ్రీన్ వైట్. సో మిగతా కూడా మనం కోసుకుందాం. అండ్ ఇవి కూడా కోసిస్తున్నాను, ఇవ్వండి. చాలా లేతగా ఉన్నాయి కాయలు అయితే. ఇదైతే గోడకు తగిలి ఇలా అయిపోయినట్టుంది. ఇదిగోండి, దగ్గర ఒక 1/2 కేజీ కాయలు అయితే వచ్చి ఉంటాయి కదా మనకి. ఇదిగోండి. సో ఈ మిగతా ఆకులన్నీ కూడా కోసేస్తున్నాను. మనకేంటంటే కొంచెం మొక్క ఎదుగుదలకి బాగుంటుంది. అండ్ మనకి కొంచెం ఎక్కువ గ్రీనరీ ఉన్నా సరే ఎక్కువ పెస్ట్కి అటాక్ అయిపోతుంది. సో అందుకే ఎప్పటికప్పుడు ఇవి ఇలాగా ఒకసారి కోసేసుకుంటే సరిపోతుంది, ఓకేనా.
మళ్ళీ ఫ్లవర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చూసారా ఇక్కడ ఒక 1/2 kg వరకు కాయలు అనేది మనకు వచ్చినాయి. ఈ వైలెట్ కలర్ ఫ్లవర్ చూస్తూ ఉంటే ఎంత బాగా అనిపిస్తుంది కదా, ఎంత బాగుందో కలర్ అయితే. నేను ఇక్కడ పుదీనా చూసారా, పుదీనా ఆకులు ఎప్పుడైనా ఎంత పెద్ద ఆకులు చూసారా మీరు, ఎంత బాగున్నాయి కదా, ఫ్రెష్గా ఉన్నాయి అండ్ పెద్ద ఆకులు వచ్చినాయి. ఇలాంటప్పుడు ఏంటంటే మనం కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకొని మళ్ళీ ఆ కొమ్మ ఎక్కడైనా పాతుకుంటే మళ్ళీ మనకి ఫ్రెష్గా వస్తుంది. కొమ్మలు చూసారా ఎంత బాగున్నాయో ఫ్రెష్గా, ఆకు కూడా. అండ్ ఈ కొమ్మలు ఇలా నేను కట్ చేసేస్తున్నాను. ఆకు తీసేసిన తర్వాత మళ్ళీ ఆ కొమ్మ అనేది మనం పాతేసుకుంటే సరిపోద్ది. ఎంత ఫ్రెష్గా ఉందో పుదీనా. ఇవన్నీ కూడా కట్ చేసి వాటర్లో పెట్టుకుందాం మనం ఫస్ట్, ఎందుకంటే హార్వెస్ట్ అంతా అయిపోయేటప్పటికి వడిలిపోయిద్ది కొమ్మలు అనేవి. రొట్టె పచ్చడికి బాగుంటుంది అండ్ అలాగే పుదీనా రైస్కి సూపర్గా ఉంటుంది. మమ్మీ అయితే చాలా బాగా చేస్తుంది పుదీనా రైస్. అండ్ ఇక్కడ మనకి చామంతుల్లోనే కలర్స్ కూడా చూడండి, పువ్వులన్నీ ఇప్పుడిప్పుడే విడుస్తున్నాయి. అండ్ ఈ కలర్ వచ్చేసి ఇవి ఎక్కువ వచ్చేసినాయి ఈసారి మటుకు. మనం ఆర్డర్ పెట్టుకున్న చామంతుల్లో ఈ కలర్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. మరి ఎందుకు ఇలా అయిందో నాకు తెలీదు. సో ఇది కూడా అలాగే అయింది. అండ్ ఇవి కొంచెం ఏంటంటే ఎండిపోతున్నాయి మొక్కలు. ఇక్కడ చూడండి మనకి రోజు ఎన్నో కొన్ని ఫ్లవర్స్ అయితే ఇస్తూనే ఉంటాయి. అసలు చూస్తూ ఉంటేనే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా. ఇది చూడండి ఎంత బాగున్నాయో. అండ్ దాని చుట్టూతా మొగ్గలు చూసారా, ఓ 3-4 మొగ్గలు అయితే ఉంటూనే ఉంటాయి, అలాగా భలే ఉంటాయి. అండ్ ఈ కస్తూరి బెండ మొక్క అయితే నేను అలా ఉంచేసాను. విత్తనాలు అయితే చాలామందికి షేర్ చేశాను, ఇంకా అవి అలాగ అయిపోయినాయి. అండ్ ఇక్కడ మనకి పచ్చిమిర్చిలు ఉన్నాయండి, రకరకాల పచ్చిమిర్చిలు. ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. అండ్ మనకి ఇక్కడ వంకాయలు ఇక్కడ కూడా ఒక 2 ఉన్నట్టున్నాయి, ఇవి కూడా కోసుకుందాం. ఇంకొకటి అయితే విత్తనాలకు ఉంచేసాను, ఇంకా కిందన ఒకటి ఉన్నట్టుంది, కోద్దాం. ఇదిగోండి, అదైతే ఇంకా సీడ్స్ కోసం అట్టే పెట్టేసాను. ఇదంతా ఒకటే మొక్క బాగా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మనకి భృంగరాజ్ అండి, హెయిర్కి వాడతాం కదా అదనమాట. ఒక్కసారి పెట్టుకుంటే చాలు, ఇది మాటికి వస్తూనే ఉంటుంది. మంచిదండి, హెయిర్కి వాడితే చాలా మంచిది. అండ్ కొంచెం కనకాంబరాలు కూడా ఇటు ఉన్నాయి, కోసేసుకుందాం. అండ్ ఇవి 4 o'clock ఫ్లవర్స్ అంటారు కదా, ఇదిగో చూడండి ఫుల్ వైట్ అన్నమాట, మొత్తం వైట్. చాలా కలర్స్ ఉండేవి, అలా కొన్ని కలర్స్ అయితే రేర్ కలర్స్ అనమాట. డిసెంబర్ కలరు, లైట్ ఆరెంజ్, భలే ఉండేవి కలర్స్ నా దగ్గర. బోల్డ్ అని కలెక్ట్ చేశాను, షేర్ చేశాను, నా దగ్గర ఉంచుకోలేదు. ఇవి అప్పుడప్పుడు విత్తనాలు పడిపోయిన మొక్కల నుంచి వచ్చిన పూలు అనమాట. ఇవి భలే ఉంటాయి చూడడానికి. అండ్ ఇవి ఈవినింగ్ అయితే వస్తాయి. ఈరోజు ఇంకా మనకి టైం 6:30 ఎంత అయింది కదా, అందుకే కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే ఇవి అయిపోతాయి. ఇంకా ఇదిగోండి విత్తనాలు అయితే ఇలా కడితే మనకి ఫ్లవర్స్ మనం మొక్కలకు అలా వదిలేస్తే ఆ పువ్వు అలాగా ఎండిపోయి విత్తనం కింద తయారవుతుంది. అండ్ విత్తనాలు ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనం వేసుకుంటే బాగుంటుంది. పెద్ద పెద్ద విత్తనాలు అయినాయి. సీతాఫలాలు అయితే బోల్డ్ వస్తున్నాయి, కానీ మా ఉడతలు అస్సలు ఉంచట్లే, అన్నీ కొరికి పడేస్తున్నాయి. ఇవి ఇంకా అయిపోయినట్టే, ఇవి కూడా కోసుకుందాము. ఇదిగోండి పరువు తగిలేసింది చూసారా.
ఇది ఇంకా టైం పడుతుంది. అండ్ అక్కడది కూడా అయిపోయింది, అది కూడా కోసుకుందాం. అండ్ ఇక్కడ ఎల్లో కనకాంబరం అలాగే మనకి రెడ్ కలర్ కనకాంబరాలు కూడా అయినాయి. రోజు తెంపుకుంటున్నాము, చాలా ఎక్కువే వస్తున్నాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మనం తెంపేసుకుందాం. అండ్ ఇక్కడ మీకు ఒక వింత చూపిస్తానండి. కొంచెం కానీ మనం లేట్ చేసామా, ఇవ్వండి అడవిలాగా పాకేస్తుంది. అయ్యయ్యో జుత్తంతా రేపేస్తుంది ఇక్కడ అడవిలోకి వస్తే. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారా, ఇది వచ్చేసి ఆకులు. ఇవి ఏ ఆకులు అనుకుంటున్నారు? చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయో. వంకాయలండి, వంకాయ మొక్కలు అనమాట. సో ఎంత ఆకైతే మనం ఇలాగ పెంచడం అనేది కూడా మనకి వేస్ట్. చూడండి ఎంత ఆకు ఉందో అసలు, అన్ని ఆకులు ఇలాగనే ఉన్నాయి. అండ్ ఇలాంటి ఆకులన్నీ కూడా మనం కోసేసుకుందామండి. చాలా పెద్ద పెద్ద ఆకులు అయిపోయినాయి. అండ్ వంకాయలు వచ్చేసి ఇదిగోండి ఈ వంకాయలు అనమాట. చూస్తున్నారా భలే ఉన్నాయి కదా ఇవి, ఎంత బాగున్నాయి కదా ఇవి. సో ఇంకా అక్కడ కూడా ఉన్నాయి, అవి కోసుకుందాం మనం. అండ్ ఇక్కడ కూడా చూస్తున్నారా వంకాయలు భలే ఉన్నాయి, చాలా పెద్ద సైజులో వచ్చింది అండ్ లేతగా కూడా ఉన్నాయండి. అండ్ ఇప్పుడు ఇవి కూడా మనం కోసుకుందాము. అండ్ ఈ ఆకులు కూడా కోసేస్తున్నాను. ఇంకా ఇంత పెద్ద పెద్ద ఆకులు ఉంటే మటుకు మనకి ఇంకా వంకాయ సైజ్ అనేది తగ్గిపోయిద్ది. ఇదిగోండి ఇలా హ్యాపీగా మనం కట్ చేసామనుకోండి, మనకి సైజ్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది అనమాట. అండ్ ఇలా మనకి ఏంటంటే అక్కడక్కడ ఇలాగ కట్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే ఇదంతా వృక్షంలాగా అయిపోయింది. అండ్ ఈ వంకాయలు చూసారా, 2 కోసాను, మిగతా వదిలేసాను. ఇక్కడైతే మనకు ఒక యాపిల్ బేర్ బాగా అయ్యింది, బాగా పండింది అనమాట. ఇదిగోండి మంచి కలర్లోకి వచ్చింది కదా. ఇదంతా టమాటో నారు పెట్టాము. సో ఎదిగిపోయినాయి ఇవి, ఇంకా మార్చుకోవాలి, ఇంకా మార్చేసుకుంటే మనకు బాగుంటుంది. అండ్ మనకి ఇంకా ఇక్కడ ఒక వంకాయ ఉంది. అండ్ ఇక్కడ పచ్చిమిర్చి చూసారా, ఇవి సూర్యముఖి మిర్చి అని అంటారు, అలాగే ఆర్నమెంటల్ చిల్లీ అని అంటారు. రకరకాల విత్తనాలు ఇవి వచ్చేసి మనకి ఆకాశం వైపు చూస్తున్నట్టు కనిపిస్తున్నాయి. అండ్ ఇందులోనే ఇంకొకటి చూసుకున్నట్టయితే మనకి అవి కిందకి వచ్చినట్టు కనిపిస్తాయి. ఏంటో ఇవెంత రేర్ మిర్చీలు చూస్తూ ఉంటే భలే అనిపిస్తుంది కదండి. కొన్ని అయితే నేను కోసుకుంటున్నాను. అండ్ నిన్న మొన్న షార్ట్లో పెట్టిన మిర్చీలు కూడా బాగున్నాయి కదా, ఇది చూడండి ఎంత బాగున్నాయో అసలు. ఇవ్వండి అండ్ ఇంకో రకం చూపిస్తాను రండి. ఇలా ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి కిందకి ఉన్నాయి పచ్చిమిర్చి, సేమ్ అదే కలరు. అండ్ ఇవి వచ్చేసి ఇంకొంచెం పెద్దవైనవి. ఇగోండి చూస్తున్నారు కదా మిర్చిల్లో ఎన్ని రకాలు. ఇవి కిందకి చూస్తున్నాయి, ఇప్పుడు నేను మీకు చూపించినవి పైకి చూస్తున్నాయి కదా. అండ్ మనకి కింద ల్యాండ్లో పెట్టిన మొక్కలు కూడా ఉన్నాయి పచ్చిమిర్చిలు, అవి ఇంకా భలే ఉంటాయి, అవి కూడా చూపిస్తాను మీకు. ఇగోండి ఇవి ఇలాగా రెడ్ కలర్లో అయినంత వరకు ఆగండారా గోలగోలమ్మ పిల్లలు. ఈ కలర్ అయినప్పటికీ మనకి విత్తనం అనేది రెడీ అవుతుంది. అప్పుడు మనం తీసి దాచుకుంటే చక్కగా నెక్స్ట్ ఇయర్కి మనం మళ్ళీ సీడ్స్ కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఓకేనా. ఇదిగోండి అండ్ ఇక్కడ ఈ మిర్చి చూస్తున్నారా, ఇందులోనే మనకి 3 వేరియంట్స్ అనమాట. ఇదిగోండి వచ్చేటప్పటికి మనకి ఇలా వైలెట్ కలర్ వస్తుంది, కొంచెం పండేటప్పటికి ఎల్లో కలర్ అవుతుంది. అండ్ మనకి విత్తనం కావాలనుకుంటే మటుకు ఇలా ఆరెంజ్ కలర్లో అయిన తర్వాత ఇవి రెడ్ అవుతాయండి, అప్పుడు మనం వాటి నుంచి విత్తనాలు అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇవి కూడా ఏంటంటే రోటి పచ్చళ్ళలోకి చాలా బాగుంటాయి, అందుకే ఇవి కట్ చేస్తున్నాను ఇప్పుడు. ఇంకా అలా కడిగేసి మనం పచ్చళ్ళలో వేసేసుకోవడమే, చూడ్డానికి బాగుంటాయి, అందుకే వీటిని ఆర్నమెంటల్ చిల్లీ అని కూడా అంటారు. అండ్ ఇవి చూస్తున్నారా, సున్నిపిండికి వాడతాను కదా పిల్లలకి, సో దానికోసం ఇవన్నీ ఇలాగా ముక్కలుగా చిదిమేసి ఎండబెడతా ఉంటాను, సున్నిపిండిలో కలుపుతూ ఉంటాను. మీరు కూడా సీజన్లో వచ్చే ఆరెంజెస్తోని పీల్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనకి సున్నిపిండిలోకి బాగుంటుంది అన్నమాట. మిగతా కూడా కట్ చేద్దాం. చూసారా ఎంత బాగుందో ఫ్రెష్ తోటకూర.
ఇంకేం కావాలి చెప్పండి. మీరు కూడా ఇప్పటి వరకు గార్డెనింగ్ స్టార్ట్ చేయకపోతే వెంటనే స్టార్ట్ చేయండి. ఆకుకూరలతో స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్గా మీకు అనేది ఇంట్రెస్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఇంకొంచెం కోసుకుందాం, ఇది ఎటు మనకు చాలదు కాబట్టి. అండ్ ఇది ఏంటంటే నేను పైన టిప్స్ అన్నీ కట్ చేస్తున్నాను. నెక్స్ట్ 2-3 క్రాప్స్ తర్వాత వేరుతో సహా తీసేసుకోవచ్చు. మళ్ళీ అక్కడ మనం కొత్త విత్తనం వేసుకోవచ్చు. అండ్ మళ్ళీ తోటకూర వేయకుండా ఇంకేదన్నా ఆకుకూర కానీ ఇంకేమన్నా వేసుకోవచ్చు. ఓకే, సో ఎంత కోస్తున్నానో చూడండి. ఇది చూస్తున్నారు, ఇది 5 years మొక్క అండి. కాస్తూనే ఉంటుంది. నాకు ఇయర్లీ 3 crops అలాగ ఇస్తుంది. జామకాయలు అయితే అసలు బాధ పెట్టదండి ఈ మొక్క. ఎప్పుడు కూడా నన్ను బాధ పెట్టే ఇదే లేదనమాట. ఎందుకంటే ఎప్పుడు కాస్తూనే ఉంటుంది. కాయడం కూడా అలాగా కాదు, ఒక్కసారే పోత వస్తే దగ్గర ఒక 30-35 కాయలు అయితే ఇచ్చేస్తుంది. అండ్ ఇగోండి ఈ కాయ సైజ్ చూసారు కదా ఎంత బాగుందో, పెద్దది ఉంది. సో ఈ సైజ్ వచ్చేటప్పటికి మనం కోసుకుంటే చాలా బాగుంటుంది. పరువు తగిలేసిందండి. పరువు తగిలేసిన కాయలు మనం కోసుకుంటే భలే స్వీట్ ఉంటుంది. పండిపోయిద్ది కదా, అప్పుడు మనకి ఏంటంటే ఆ టేస్ట్ అనేది మనం మిస్ అవుతూ ఉంటాం. పండిపోయిన టేస్ట్ అనేది వస్తుంది. బాగా పండిపోయిన టేస్ట్ వస్తే అంతగా నాకు నచ్చదు. పరువు కన్నా కాయలు అయితే భలే ఉంటాయండి. పరువు తగలాలి. ఓకే, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా కోసుకుందాం. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, అండ్ ఇక్కడ ఇవి ఇంకొంచెం చిన్నగా ఉన్నాయి. చూసారా, ఇలా పరువుకు వచ్చేయాలి కాయలు. సో ఇప్పుడైతే నేను ఒక 5 కాయలు కోసాను. ఇంకా ఉన్నాయి, అంటే లెక్క చెప్పను, ఉన్నాయి, కొద్దాం తర్వాత. అన్నీ ఒకసారే టేస్ట్ మిస్ అయిపోతాయి. అన్నీ ఒకసారి తినేలేము కదా. ఇక్కడ చూస్తున్నారండి, ఇప్పుడు మనం ప్రజెంట్ కింద గార్డెన్లోకి అయితే వచ్చాము. కనకాంబరాలు కూడా చాలానే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం తెంపేసుకుందాం ఇప్పుడు. ములం చెట్టు చూసారా, చక్క పూత మీద ఉంది. అండ్ ఇగోండి ఇక్కడ ఇండోనేషియా పప్పాయ, ఎన్ని కాయలు వచ్చినాయో, బాగా ఎదిగింది మొక్క అయితే. ఇంక అయిపోయింది ఇంక అనుకున్నాను. దాని కిందనే విత్తనాలు పడి ఒక 2-3 మొక్కలు అయితే వచ్చినాయండి. చాలా హ్యాపీ అనిపించింది. సో సీడ్స్ లేవు ఎలాగా అనుకున్నాను. కాయలు కూడా మళ్ళీ స్టార్ట్ అయిపోయి, అండ్ మొక్కలు కూడా ఒక 2-3 మొక్కలు అనేది వచ్చాయి. చాలా మంచిగా అనిపించింది, పోన్లే అని చెప్పి. సో ఇక్కడ ఇంకా మనకి పచ్చిమిర్చిలు ఉన్నాయండి, రకరకాల పచ్చిమిర్చిలు. అవి కోసుకున్నారండి ఒకసారి. అండ్ ఇక్కడ మిర్చీలు చూడండి, 2-3 రకాల మిర్చీలు ఉంటాయి. ఇవ్వండి, ఇదొక రకం, ఇంకో రకం కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇదొక రకం. చూసారా, 2 రకాలు. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం తెంపేసుకుందాం. ఒక 4 మొక్కలు పెట్టాము ఇక్కడ, ఎంత బాగా వచ్చినాయో అసలు. అండ్ కొన్ని అయితే నేను ఇలా రెడ్ కలర్లో ఉన్నవి విత్తనాలకైతే వదిలేస్తున్నాను, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అనమాట. ఇదిగోండి పడిపోయింది కదా, ఇంకా అట్లానే వదిలేస్తే ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మొక్క అనేది మనకి ఎదుగుద్ది. ఇక్కడ చూస్తున్నారు కదండి, మల్బరీ ప్లాంట్కి ఎన్ని మల్బరీస్ ఉన్నాయి, అసలు భలే ఉన్నాయి. ఇది చూస్తూ ఉంటే ఏవో చిన్న సైజు గొంగళ పురుగులు అనిపిస్తాయి, అంత బ్లాక్గా పండినాయి అనమాట. అండ్ ఈ పండినవి కోసుకుంది అంటే భలే స్వీట్ అయితే ఉంటుంది. స్వీట్గా ఉంటే చాలా బాగుంటుంది. అండ్ మిల్క్ షేక్లోకి, మల్బరీ జ్యూస్కి కూడా ఇవి చాలా బాగుంటాయి. ఎక్కువ వస్తే ఎప్పటికప్పుడు మనం జ్యూస్ అయితే చేస్తూ ఉంటాం. అండ్ ఇప్పుడు మా భాగ్య అయితే తెంపేస్తుంది, చూడండి ఎన్ని వచ్చాయో మల్బరీస్. అండ్ పైన కొన్ని కాకరకాయలు అయితే అయినాయి. సో అవి కూడా మనం కోసుకుందాం రండి. ఒక 1/4 kg వరకు ఉంటాయేమో, కోసేద్దాం వచ్చేయండి. మిద్ది పైన కాస్మోస్ ఇన్ని చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది చెప్పండి, మనసుకి ఎంతో హాయిని ఇస్తుంది కదా ఇలా పువ్వులు చూస్తూ ఉంటే. మంచి రేర్ కలర్ అని చెప్పచ్చు. ఇందులోని 2-3 వేరియంట్స్ అయితే కనిపిస్తున్నాయి. భలే ఉన్నాయండి. ఇవన్నీ కూడా సీడ్స్ కలెక్ట్ చేస్తాను. ఈరోజు మన మిద్దె తోటలోని ఇదిగోండి ఇలా అయితే హార్వెస్ట్ చేసుకున్నాం చక్కగా. చాలండి, మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదా ఇవి చూస్తూ ఉంటే. అండ్ ఈరోజు ఈ ఆకుకూర చూస్తుంటే ఎంత ఫ్రెష్గా ఉందో. ఎప్పుడు ఆకుకూరలు తెంపేసినా వడిలిపోతాయి ఎండింగ్ వచ్చేటప్పటికి. అందుకే ఈరోజు ఒక స్టీల్ గిన్నెలోని వాటర్ పోసి ఆకుకూరలు అనేది కొంచెం ఇలా బొకేలా పెట్టాను. అండ్ పుదీనా కూడా చూసారా
పుదీనా హైలైట్ అని చెప్పొచ్చు. పెద్ద పెద్ద పుదీనా ఆకు అయితే వచ్చింది, చూస్తున్నారా, ఫ్రెష్గా ఉంది. అండ్ దీంతో ఏంటంటే పచ్చడి కానీ పుదీనా రైస్ కానీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. సో ఇవైతే పప్పాయాలు ఒకటి ఉడతలు తినేసినాయి, ఇదిగోండి చక్కగా పండుతున్నాయి అనేటప్పటికి ఉడతలు తినేస్తున్నాయి. ఇదే కాదండి, చాలా మటుకు ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా ఉడతలు ఎక్కువ తింటున్నాయి అనమాట. వాటికి కూడా కొంచెం ఎంతో మనం ఇవ్వాలి కదా, మనంతో సహాయం మనం చేయాలి. సో అలా వదిలేస్తున్నా. హాయ్ చిట్టలి, గుడ్ మార్నింగ్. లేచావా? నడు, స్నానం చేయిస్తాడు, కిందకి నడు, వచ్చేస్తాను, అయిపోయింది. నా హార్వెస్ట్ అయ్యే టైంకి ఆరాపాప కూడా లేచింది. నడు నడు, లాల్ పోస్తాను, నడు. సో హార్వెస్ట్ అయితే ఇదండి. అండ్ ఈ వంకాయలు కూడా భలే లేతగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకొక 3-4 కాయలు అయితే ఉన్నాయి, అట్టే వదిలేసాను. అండ్ పచ్చిమిరపకాయలు చూడండి, రకరకాల పచ్చిమిర్చిలు అయితే కోసేసాను. ఇగోండి ఎన్ని రకాలో చూస్తున్నారా. ఇదిగోండి మీకు తెలుస్తుందా పచ్చిమిర్చి రకాలు, ఇదిగోండి భలే ఉన్నాయి కదా. అండ్ మల్బరీస్ అయితే హైలైట్ అని చెప్పొచ్చు, ఎంత స్వీట్గా ఉంటాయో. అండ్ ఇలాగ పండిన తర్వాత తింటే మటుకు భలే ఉంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా స్వీట్గా ఉంది. అండ్ ఈ పువ్వులు కూడా మనం 2 డేస్కి ఒకసారి పువ్వులు కోసుకుంటే ఒక ఇంత దండ అయితే అవుతుంది, ఒక మూర అయితే అవుతుంది అనమాట. మొన్న సీజన్లోనే ఫ్లవర్స్ కొనాలనుకుంటే మటుకు ఒక్కటి కనకాంబరాలు మూర వచ్చేసి 200, పూజల టైంలో అలానే కొన్నాము. సో ఇదండి హార్వెస్ట్ నచ్చిందా మరి? చాలా రోజులకు ఒక మంచి హార్వెస్ట్ కదా. సో ఖచ్చితంగా లైక్ చేయండి, మంచిగా కామెంట్స్ పెట్టండి. సో మరి వచ్చే వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మరి నేను సెలవు తీసుకుంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.